ఒక కాల్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది ఇక్కడ నకరికల్ అండి. మాట్లాడండి అమ్మా లాయర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. హలో, నా వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. ఓకే అమ్మా, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. అమ్మా టీవీ చూడకుండా మాట్లాడండి. 42 సంవత్సరాలు. ఓకే, ప్రాబ్లం ఏంటమ్మా? నా భర్త వేరే అమ్మా టీవీ చూడకుండా మాట్లాడండి లాయర్ గారితో. అయితే వేరే అట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నారండి నా భర్త. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు మీ భర్త, ఓకేనా? అవునండి. పెళ్లి చేసుకున్నారా, ఊరికే సంబంధం పెట్టుకున్నారమ్మా? లేదు, ఊరికే సంబంధం పెట్టుకున్నారు. నాకు 16 సంవత్సరాల పాప కూడా ఉంది. ఓకే ఓకే. మళ్ళీ బాబు ఏమో 6th క్లాస్ చదువుతున్నారు. 2 పిల్లలు మాకు. ఓకే, మరి ఆమె దగ్గరికి వెళ్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అవును మేడం. వాళ్ళు అంటే నిర్లక్ష్యం అంటే కొట్టడం అట్లా చేస్తున్నారు, మంచి పోవడం. ఓకే, విడాకులు అడుగుతున్నారా? ఆమెతో మంచిగా ఉండడం, నాతోటి నువ్వు నాకు అవసరం లేదు అనడం, నీకు ఇష్టం ఉంటే వెళ్ళి, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అనడం, అట్లా అంటుంటే తట్టుకోలేకపోతున్నా మేడం. పాప బాబు ఉన్నారు కదా, పిల్లలను చూసుకోవాలి కదా. అవునమ్మా. భర్తతో చాలా మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ ఆయనేమో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు మేడం. మిమ్మల్ని పట్టించుకోకుండా ఆమెతో వెళ్తున్నారనమాట, ఓకేనా? తర్వాత మీ కుటుంబానికి డబ్బు అవసరం కదమ్మా, అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఆయన? మేడం, అంటే ఇంటి అద్దె కట్టడము, ఇంట్లో రేషన్ తెప్పించడము, పిల్లల ఫీజులు కట్టడం అవన్నీ చేస్తున్నారా? చేస్తున్నారు మేడం, అన్ని చేస్తారు. సొంతమే ఇల్లు ఉంది. ఓకే, పిల్లలకు ఫీజు కట్టడం అది బాగానే చేస్తారు. నా విషయంలోనే ఉండదు మేడం ఇష్టం అనేది. ఓకే, అంటే మిమ్మల్ని బాగా కొట్టి తిట్టి హింసిస్తున్నారా? అంటే నేను ఆయనకి ఏదైనా నచ్చిన అడిగితే, నేను ఏదైనా పర్సనల్గా అడిగినాను కోప్పడతారు అనమాట. అడగకుండా ఉంటే నీ లైఫ్ పట్టించుకోరు అనమాట. ఏదైనా సమస్య అని చెప్పుకోలేను అనమాట. నేను చెప్దామంటే వినిపించుకోరు. ఓకే ఓకే అమ్మా, ఒక పని చేయండి, మీరు ఏదైనా దగ్గరలో ఉండేటటువంటి సఖీ సెంటర్కి వెళ్ళండి అమ్మా. సఖీ సెంటర్కి వెళ్ళి పలానా యువతితో ఈయన అక్రమ సంబంధం ఏర్పరచుకొని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, కాస్త ఆవిడని పిలిచి ఆవిడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విషయం మాన్పించండి అని చెప్పేసేసి సఖీ సెంటర్స్ అని మీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉంటున్నాయన్నమాట. అక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి, మీ భర్తను పిలిపించి అసలు మాట్లాడతారు. ఎందుకు ఆ రకంగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పరచుకున్నారు, మీ దగ్గరికి రాకుండా మీతో సరిగ్గా కాపురం చేయకుండా ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అతనితో సంబంధం ఉండేటటువంటి ఆవిడని కూడా పిలిపించి మాట్లాడి సెటిల్ చేసేలాగా చూస్తారమ్మా. ఇలాంటి ఏమీ కాని పక్షంలో అప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు మాత్రం మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళకండి. పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఆఖరికి కాపురాలు పాడైపోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎటు మీకే లోటు లేకుండా మిమ్మల్ని పిల్లలను అంటే ఆర్థికంగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. కాబట్టి స్టేషన్కి వెళ్తే మాత్రం అవి కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సఖీ సెంటర్కి వెళ్ళి మా వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి మాత్రం మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఆమె అడ్రస్ కూడా ఇవ్వండి. ఆమెను అతన్ని పిలిపించి మాట్లాడి సెటిల్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆ కాని పక్షంలో తర్వాత మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసెస్ వేసుకోవచ్చు అమ్మా. ఓకే.